ఫ్రెండ్స్, వైసీపీ నేత దారుణ హత్య, పోలీసుల ఆధీనంలో 11 మంది. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయకులు చాలామంది అయితే వైసీపీ నాయకులు దారుణంగా అయితే హత్య చేయడం జరుగుతుంది. అయితే చంద్రబాబు ఈ విషయంలో అయితే విఫలమయ్యారని చెప్పేసి చాలామంది నాయకులు అయితే విరుచుకుపడుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో 11 మందిని టీడీపీ నాయకులు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఒక వైసీపీ నేత యొక్క దారుణ హత్య కేసులో. అదేంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్, నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు దారుణానికి గురైన సంగతి తెలిసిందే. 30 మంది ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడిని బయటకు లాక్కొచ్చి కత్తులతో పొడిచి బండరాయితో మోదీ హత్య చేశారు. అయితే అడ్డుకున్న కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు. ఈ హత్య కేసుపైన నంద్యాల జిల్లా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హోంశాఖ సీరియస్ అయ్యి 2 అధికారులను కూడా సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన 3 కత్తులు, కట్టెలు, సెల్ ఫోన్స్, ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర కోపంలో తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు యంత్రాంగం చంద్రబాబు చేతిలో ఉండి కూడా 11 మందిని అరెస్ట్ చేశారంటే ఈ పోలీసులు వైసీపీ పోలీసులు అన్నట్టుగా వాళ్ళ మీద అయితే ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూసారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడపలు పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.